నమస్కారం. చాలా వేగవంతంగా దర్యాప్తు చేసి ఒఫెన్స్ జరిగిన తర్వాత అన్ని వింగ్స్ కోఆర్డినేట్ చేసి ఒక మంచి డిటెక్షన్ జరిగిన ఉదాహరణ ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ లో. ఇంత పెద్ద ఒఫెన్స్ లో ఏ విధంగా ఇది డిటెక్ట్ చేయాలని ఆలోచన చేసే సందర్భంలో ఇమీడియట్ గా టాస్క్ ఫోర్స్ ని కూడా దాంట్లో దింపడం, ఈ జోన్ పోలీస్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేగవంతంగా దర్యాప్తు చేయడంతో ఈ కేసు డిటెక్ట్ అయింది. 3 కోట్ల ప్రాపర్టీ దీంట్లో దొంగలించారు. ఆ నిందితుల్ని పట్టుకోవడం వేగవంతంగా జరిగింది. 11వ తేదీ తెల్లవారుజామున వివాహం సందర్భంగా దుబాయ్కి వెళ్ళి ఉన్నారు. ఇంట్లో ఎవరు లేరు. A1 మోల్హు ముఖ్యా, సుశీల్ ముఖ్యా, మూడో అక్యూజ్డ్ బసంతి అర్హి, వీళ్ళందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన బీరద్ గ్రామం అంటే నేపాల్ బోర్డర్ లో ఉంటుంది ఇది. వీళ్ళ ఇంట్లో పనిచేస్తా ఉన్నారు. మోల్హు ముఖ్యా అనే వ్యక్తి గత సంవత్సరం జనవరి నెలలో దోమల్గూడలోనే ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. దాంట్లో 3 అక్యూజ్డ్ ఉన్నారు. ఒక అక్యూజ్ నే పట్టుకున్నారు, మహేష్ ముఖ్యా అని. 2 అక్యూజ్డ్ రాహుల్ ముఖ్యా, మోల్హు ముఖ్యా, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు అప్పటి నుండి. అయితే ఈ మోల్హు ముఖ్యా ఇప్పుడు ఈ సుశీల్ ముఖ్యాతో సహా ఈ పథకం ప్రకారం ప్లాన్ వేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం జమ చేసుకొని వారు వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని స్టేషన్స్లో చెకింగ్ చేస్తే దొరకలేదు. కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. వారు జీఆర్పీతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ 3 ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. చాలా భారీ ఎత్తున ఈ దొంగతనం మనము దోమలగూడ ప్రాంతంలో చూసాం. కానీ చాలా చాకచక్యంగా సిటీ పోలీస్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ఈ జోన్ పోలీస్ వారందరూ ఈ కేసుని డిటెక్ట్ చేయడం చాలా అభినందనీయం. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.